12/7/2026 తేదీన రాజశ్రీ అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిసారావు పర్యవేక్షణలో ఆధ్వర్యంలో మదనపల్లి 1 టౌన్ సిఐ నేను రాజారెడ్డి ప్లస్ మా సిబ్బంది ఎస్ఐలు రహీముల్లా చంద్రశేఖర్ మరి మా సిబ్బంది ఆధ్వర్యంలో మా సిబ్బంది కలిసి టొబాకో ప్రొడక్ట్స్ పైన వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి కొన్ని టొబాకో ప్రొడక్ట్స్ను సీజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో రాబడిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈరోజు అప్పారావు స్ట్రీట్లో ఉన్నటువంటి మదనపల్లి అప్పారావు స్ట్రీట్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ట్రేడర్స్ దగ్గరికి రైడ్ చేయడం జరిగింది. అక్కడ గోడౌన్లో పెట్టినటువంటి సుమారు దాదాపుగా మొత్తం 26,700 ప్యాకెట్స్ 26,700 ప్యాకెట్స్ టొబాకో ప్రొడక్ట్స్ ఇవి. వీటి యొక్క కాస్ట్ 32,11,000 రూపాయలు ఉంటుంది టోటల్గా. ఇవన్నీ కూడా ఇవంటే ఏంటంటే ఈ టొబాకో ప్రొడక్ట్స్ కూల్ లిప్స్, వీటిలో కూల్ లిప్స్ ప్లస్ చైనీ కైని, విమల్ ఇట్లాంటి బ్రాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా నిషేధిత పొగాకు ఉత్పత్తులు. వీటిని స్కూల్స్, కాలేజెస్, మెయిన్ హాస్పిటల్స్ ఆ ఏరియాల్లో అమ్మకూడదు. ఆ ఏరియాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయట వేరే ఒక కొంతమంది కొరియర్స్ లాగా పెట్టుకునేసి వాళ్ళ దగ్గర నుంచి ఇవి తెప్పించుకునేసి ఇవి ఇక్కడ లోకల్గా ఉదన స్టాక్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ప్లస్ హాస్పిటల్స్ ఈ ఏరియాల్లో ఉండే షాప్స్కు వేస్తారు అనమాట. ఆ షాప్స్ దగ్గర నుంచి పిల్లలు కొనుక్కోవడము, ప్రజలు కొనుక్కోవడము, అవి దానికి అలవాటు పడము. ఈ మత్తు పదార్థాలు ఇవి పిల్లలు అవి తీసుకునేసి అవి వేసుకుంటే మింట్స్ చాక్లెట్ మాదిరి ఉంటాయి. అవి వేసుకునేసి స్కూల్లోకి వెళ్తే వాళ్ళు నిద్రపోతున్నారు మత్తుగా. అంటే దానికి అలవాటు పడుతున్నారు. ఇప్పటి నుంచినే అలవాటు పడిపోతే చాలా కష్టము. వీటిపైన దాడులు నిర్వహించమని మన పైన అధికారులు చెప్పడంతో మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మనం రైడ్ చేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు అంటే 26,760 ప్యాకెట్లు అంటే పెద్ద ఎత్తున మనము స్టాక్ సీజ్ చేసుకోవడం జరిగింది ఈరోజు. వీటి యొక్క విలువ 32 lakhs వరకు ఉంది. వీళ్ళలో ఇప్పుడు ఎవరైతే ఇమ్రాన్ ట్రేడర్స్ అనే ఇతను పెట్టుకున్నాడో ఇతని పేరు కాలువగడ్డ నబీ ఖాన్ అలియాజ్ ఇమ్రాన్. ఇతని వయసు 48 years. ఇతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అదేవిధంగా ఇతను ఎవరికైతే ఈ ప్రొడక్ట్స్ అన్ని అమ్మినాడో వాళ్ళ మీద కూడా రైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇతనికి ఎవరైతే వీటిని సప్లై చేశారో వాళ్ళని కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా తదుపరి దర్యాప్తు కొనసాగిస్తాము. వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తాము. ఎవరైనా కూడా మనకు ఇటువంటి స్కూల్స్ దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ స్కూల్ పిల్లలు చదువుకునే స్కూల్స్ దగ్గర ఇటువంటి టొబాకో ప్రొడక్ట్స్ ఏమైనా అమ్ముతుంటే కనుక ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇవ్వాలా, లేదా డైల్ 112 కాల్ ద్వారా అయినా కానీ, లేదంటే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐసిఏ వాళ్ళకు ఫోన్ చేసి కానీ చెప్పాలా. అటువంటి వారి ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచబడుతుంది. ప్లస్ ఈ ఉత్పత్తులను అమ్ముకోకుండా పిల్లలు వాటిని యూజ్ చేయకుండా చేయడము మెయిన్ మన లక్ష్యము, టార్గెట్. దానికోసమని ఆఫీసర్ల ఆదేశానుసారము ఈ రైడ్స్ కంటిన్యూగా జరుగుతాయి. ఈ కంటిన్యూగా జరిగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ స్కూల్స్ దగ్గర కానీ ఏ కాలేజెస్ దగ్గర కానీ ఇటువంటి ప్రొడక్ట్స్ అమ్మకూడదు అనే ఉద్దేశంతో చేసి వీటిని నిర్మూలిస్తాం మదనపల్లి పట్టణంలో. అదేవిధంగా మన ఎస్పీ సార్ ఆదేశాల మేరకు మిగతా అన్ని చోట్ల కూడా మన జిల్లాలో అన్ని చోట్ల కూడా ఈ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈ టొబాకో ప్రొడక్ట్స్ను స్కూల్స్, కాలేజెస్ దగ్గర లేకుండా చేస్తాం. ఇంకోటి దీంట్లో మెయిన్ ఏంటంటే వీటి ప్రొడక్ట్ చేసే ఉత్పత్తి కూడా ఎట్లుంటుందంటే దాంట్లో కూల్ లిప్స్ అని ఉంటుంది. కానీ ఇది మన హెల్త్కు డేంజర్ అనే సింబల్ కరెక్ట్గా ఉండదు. అలాగే మనం సిగరెట్ ప్యాక్ పైన ఉండే బొమ్మ ఏదైతే ఉంటుందో ఇట్లా విధంగా ఒక క్యాన్సర్ గడ్డలాగా అటువంటిది కూడా బ్లర్గా ఉంటుంది అన్నమాట. అంటే చూసేదానికి ఉండదు అన్నమాట. కాబట్టి వాళ్ళు చీట్ చేసి జనాలను చీట్ చేసి ఆ ప్రోడక్ట్ను బయటకు పంపించేస్తున్నారు, అమ్మేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద బిఎన్ఎస్ చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. బిఎన్ఎస్ చీటింగ్ కేసు కింద కూడా నమోదు చేయడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా సెక్షన్ 7 and 8 టొబాకో ప్రోడక్ట్ అన్నమాట. ఇది కోట్పా యాక్ట్ కింద కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఈ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మిగతా వాళ్ళ గురించి విచారణ కొనసాగిస్తాము.